వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి. ప్రభుజీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, వారు చెప్పేటువంటి మాటలు ప్రత్యేకంగా కృష్ణ భగవానుడు గురించి, అలాగే వారి లీలల గురించి కావచ్చు, ప్రత్యేకించి కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి చాలా మందిని వాళ్ళ జీవితంలో డౌన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాగలిగాము, అక్కడి నుంచి మేము బయటపడ్డాము అని చెప్పారు. అలాగే ప్రతి అంశం పైన మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా వారి గురించి తెలుసుకోవాలి, వారి దినచర్య ఏంటనేది కొంతమంది ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో. అలాగే మీరు ఏవైతే ప్రభుజీ గారి గురించి తెలుసుకోవాలి, వారి మాటల్లో విందామని అడిగారో అవే ఇవాళ ఇంటర్వ్యూలో మనం మాట్లాడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మళ్ళీ కలవటం అనేది. చాలా బిజీగా ఉన్నారు ఈ మధ్య అయితే, అటు ప్రవచనాలు ఇటు ఇంటర్వ్యూస్ అన్ని కూడా. ముంబై వెళ్ళి ఆశ్రమంలోనే, ఆశ్రమం దగ్గరే. మళ్ళీ ఫారెన్ కంట్రీస్ టూర్ ఉందని విన్నా. ఆశ్రమంలో ఉన్నాము. తర్వాత మా ఆదిలాబాద్ మందిరంలో బ్రహ్మోత్సవం జరిగింది, అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాము. మళ్ళీ దీని తర్వాత ధనుర్మాస, దాని తర్వాత మళ్ళీ గీతా జయంతి, మళ్ళీ జనవరిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది అనమాట దుబాయ్లో, అక్కడికి వెళ్తున్నా. దాని తర్వాత భద్రాచలంలో యాత్ర. భద్రాచలంలో మనం సుందరాకాండ హవనము, సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం పట్టాభిషేకము, దాని తర్వాత అక్కడ శ్రీరాముడు రామ భక్తులు అనే శీర్షిక పైన ప్రవచనాలు జనవరి 17, 18, 19, 20 తారీఖులలో అక్కడ భద్రాచలంలో. దాని తర్వాత కుంభమేళ ప్రయాగ క్షేత్రం. అసలు ఈసారి చాలా స్పెషల్ ఉండబోతుంది ప్రయాగ క్షేత్రంలో మహాకుంభమేళ ఈ వచ్చే సంవత్సరం. కాబట్టి 12 years ఒకసారి వచ్చే కుంభమేళ అన్నమాట. అయితే అక్కడికి మౌని అమావాస్య, వసంత పంచమి రెండు షాహీ స్నాన్ అని ఉంటుంది అనమాట. షాహీ స్నానాలు ఉంటాయి. సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, దాని తర్వాత శివరాత్రి, ఇలా 4-5 స్నానాలు ఉంటాయి. షాహీ స్నాన్ అంటారు. అందులో 2 షాహీ స్నానాలకి ప్రయాగ కుంభక్షేత్రంలో 2 months వరకు షెడ్యూల్ అంతా ఇలా ఫిక్స్ అయిపోయి ఉంది అనమాట. భగవంతుడి యొక్క సేవ, ఎక్కడ కైంకర్యం, ఎక్కడ ప్రజలకి మంచి విషయాలు చెప్పగలిగాము అనే ఒక ఉంటాయి. బట్ ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా మీకంటూ ఒక దినచర్య ఉంటుంది. ఎలాంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దినచర్య తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి అండి. ఎప్పుడు ముందు ఒకసారి మాట్లాడినా మళ్ళీ అడుగుతూ ఉంటారు, అసలు ఎలా ఉంటుంది ప్రభుజీ గారి జీవితం? ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రారంభిస్తే పడుకునే వరకు కూడా వివరించండి. దినచర్య ప్రొద్దున నుంచి కాకుండా ఒక రోజు రాత్రి నుంచి చెప్పడం ప్రారంభం చేస్తాం. మరి మేము ప్రయత్నం చేస్తాము ఒక రోజు ప్రొద్దున పూట సూర్యాస్తమయం లోపల ప్రసాదం తీసుకోవడానికి. ఒకసారి సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఏం ప్రసాదం తీసుకోం. అదొక నియమం. ఉదాహరణగా 6 అయితే 6 లోపల. 6 లోపల కాదు, మేము సాయంత్రం పూట ప్రసాదం 4:30కి తీసుకుంటాం. అయితే త్వరగా ప్రసాదం తీసుకోవటం. దాని తర్వాత రాత్రి మేము చేసుకునే ప్రయత్నం ఏంటి అంటే, అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫోన్ పక్కన పెట్టేస్తాం. ఒకవేళ ఏదైనా కాల్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే త్వరగా పూర్తి చేసేసి, దాని తర్వాత పడుకునే ముందు ఏదో ఒక దైవీకమైన గ్రంథాన్ని కొద్దిసేపు అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కృష్ణుడి యొక్క లీలలు, భాగవతంలో నుంచి రామాయణం, ఏదో ఒక పేజ్ అయినా సరే చదివి ఒక మాల జపం చేసుకొని భగవంతుడికి ప్రార్థన చేసుకొని, తండ్రి రేపటి రోజు అంటూ నాకు ఇస్తే దాన్ని మంచిగా నీ సేవలో ఉపయోగించుకునే శక్తినివ్వు అని భగవంతుడికి ప్రార్థన చేసి పడుకుంటాను. 9:30 ఆ టైం కల్లా పడుకోవడానికి ప్రయత్నం కార్యక్రమాలు ఉంటే అది వేరే విషయం అనుకోండి. ఆశ్రమంలో ఉంటే విషయం చెప్తున్నాను. 9:30 కల్లా నిద్రపోతాను. పడుకున్నాక నెక్స్ట్ డే ప్రొద్దున సుమారుగా 3:30 నుంచి 4 మధ్యలో బ్రహ్మ ముహూర్తాల్లో లేస్తారు. అది ఎప్పటికీ పని ఉంటుంది. 3:30 to 4 మధ్యలో లేచి స్నానం ఆచరించి, దాని తర్వాత మన ఆలయంలో మనకి 4:30కి స్వామి యొక్క మొట్టమొదటి ఆరాధన జరుగుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ఆరాధన అవన్నీ పూర్తి అయిపోయేసరికి మనకి సుమారుగా జపం చేసుకోవడం, ప్రొద్దున పూట 2 గంటల సేపు మేము మా మంత్రాన్ని జపం చేసుకుంటాం. నామ జపం చేసుకున్నాక సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ అయిపోయాక, దాని తర్వాత మళ్ళీ భాగవత ప్రవచనం, ఇవన్నీ అయిపోయేసరికి అంటే ప్రొద్దున 4:30 నుంచి
ప్రొద్దున పూట 9 గంటల వరకు ప్రొద్దున పూట సాధన అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒక మంచి విషయం గురించి మాట్లాడాలన్నా, ధర్మం యొక్క ప్రచారం చేయాలన్నా, సేవ చేయాలన్నా భగవంతుడికి, అది ఎప్పుడు కూడా ప్యాషన్తో అవ్వదండి. చాలా హ్యూమిలిటీతో అవుతుంది, కంపాషన్తో అవుతుంది. ప్యాషన్తో అవ్వదు, కంపాషన్తో అవుతుంది. ఇప్పుడు చాలా మంది మన ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం, చాలా ప్యాషనెట్గా ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, వీళ్ళు ఇది వాళ్ళది అని ఏదో వాళ్ళు దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్గా అనుకుంటారు. ప్రతిరోజు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో, ప్రొద్దున పూట బ్రహ్మముహూర్తంలో లేవటం కానీ, చల్లనీళ్ళతో స్నానం చేయటం కానీ, లేదా జపం చేసుకోవటం కానీ, భాగవతం అధ్యయనం చేయటం కానీ, భగవద్గీత పఠన కానీ, ఇవన్నీ కూడా ఈ సాధన మనకి చాలా ఇంపార్టెంట్. సాధన లేకుండా మనం ఏం సాధించలేమండి. కాబట్టి నియమంగా ఇంత సాధన అనేది పెట్టుకుంటాం. రోజు 2 గంటలు జపం చేసుకోవాల్సిందే. ఏకాదశి వస్తే 64 మాలలు జపం చేయాల్సిందే. ఏకాదశి ఉపవాస నియమం, అలానే మిగతా ఉత్సవాలకి కావాల్సిన నియమాలు. అలానే ప్రొద్దున పూట అయిపోయింది సాధన అనేది అయిపోదు అక్కడికి. మళ్ళీ ఆరాధన ఇవన్నీ పూర్తి అయిపోయాక ప్రొద్దున పూట 9:30కి మా ఆచార్యులు వారి తలిగ కైంకర్యం అంటారు, వారికి వంట చేసే సేవ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తాం మేము. స్వామివారికి ప్రసాదం చేసి భగవంతుడికి నివేదన చేసి స్వామివారికి ఇచ్చేసాక, మా గురువు గారికి ప్రసాదాన్ని వడ్డించాక వారి యొక్క ఉచ్చిష్ట శేషములతో మేము ప్రసాదం తీసుకుంటాం. మధ్యాహ్నం పూట 1 గంట ఆ సమయం అవుతుంది అనమాట. ఆ టైం 1 గంట. దాని తర్వాత ప్రసాదం తీసుకున్నాక కొద్దిసేపు ఏదన్నా మీటింగ్స్ ఉన్నా సరే, ఏవైతే భక్తులతో మాట్లాడాలన్నా, దిశానిర్దేశం చేయాలన్నా అవన్నీ అయిపోతాయి. దాని తర్వాత మధ్యాహ్నం పూట 1 గంట సేపు మళ్ళీ అధ్యాయం, మళ్ళీ 1-2 గంటలు ప్రైవేట్ గా ఇంకా ఏకాంతంగా పఠన శ్రవణం, గురువు గారి ప్రవచనాలు, తర్వాత శాస్త్రాధ్యయనం. ఇవి చేసుకున్నాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ మధ్యాహ్నిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక, మళ్ళీ సాధనలు ఇవన్నీ అయిపోయాక, మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ స్నానము, సంధ్యావందనాది కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ ఆలయ దర్శనం, ప్రసాదం తీసేసుకొని మళ్ళీ మనకి సాయంకాలం పూట ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ప్రవచనాలు ఉన్నాయనుకోండి, ప్రవచనం, లేకపోతే మీటింగ్, లేదా ఏమి లేదయ్యా మీకు సమయం ఉంది అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవటము, ఆలయంలోకి వెళ్ళి ఆలయం శుభ్రం చేయటము, లేదా భక్తులతో ఏదన్నా ఏకాంతిక విషయాలు ఏదన్నా మాట్లాడాలన్నా, వారికి ఏదైనా దిశానిర్దేశం చేయాలన్నా వాటితో అలా రోజంతా భగవంతుడి యొక్క సేవలోనే 24/7 నిమగ్నం చేయాలి అనే ఉద్దేశం. అన్నిటికంటే మెయిన్ ఒక సాధువుకు ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే, ఒకటి సాధన, ప్రచారం, 2 చెప్పేవి ఆచరిస్తూ ఉండాలి, దాన్ని 10 మందికి చెప్తూ ఉండాలి. అలా మా జీవితం. మేము లోపలికి తీసుకోవటం, వాటిని బయటికి పంచడం. మా ఆచార్యులు, గురువులు శాస్త్రం చెప్పిన విషయాలను అధ్యయనం చేయటం, సేవ చేయటం. ఇప్పుడు చూడండి, కేవలం జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటే సరిపోదండి, ఆ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ ఎలా చేసుకుంటావు? సేవ మాధ్యమం. కాబట్టి ఏ సేవ ఉన్నా సరే చేయవలసినదే. మేము ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా కనీసము మీరు గోవర్ధనిక విలేజ్ వచ్చినప్పుడు మేము మా వంటశాల చూసారు కదా, మేము అప్పుడు కూడా ప్రసాదం తయారు చేస్తూ ఉండేవాళ్ళం భక్తులు. ప్రతిరోజు 10 గంటలు మేము కిచెన్ లో ఉండేవాళ్ళం. 10 గంటలు 10 hours వంట చేస్తూ ఉండేవాళ్ళం. కూరగాయలు కట్ చేయటం, పాట్స్ వాష్ చేయటం, ఆ క్లీనింగ్ చేయటం కింద, ప్రతి ఒక్క సేవ. ఈ సేవ చేస్తాము, ఈ సేవ చేయం, మేము భాగవత ప్రవచనాలు చెప్తామండి, మేము ఈ సేవ చేయాలంటివి ఉండదు. భాగవతం ఏం చెప్తుంది అంటే, ఆచరణ్ దాసవన్నీచో గురు సుహృద సౌహృద బ్రహ్మచారి గురుకులే వసందాంతో గురోర్హితం. ఒక సాధువు గురుకులంలో ఎందుకుంటారా, గురువు దగ్గర ఎందుకుంటారట అంటే, బ్రహ్మచారి గురుకులే వసందాంతో గురోర్హితం. గురువు ఏం చెప్తే అది చేయడానికి ఉంటారు. ఆచరణ్ దాసవన్ నీచో, నేను ఇదే చేస్తానండి ఇదే చేయనండి అని ఉండదు. ఏ సేవ ఇచ్చినా సరే అది మహద్భాగ్యంగా స్వీకరించి చేయవలసినది. ఎందుకు? గురు సుహృద సౌహృద, గురువు గారితో ఆ యొక్క రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి.
కాబట్టి మా జీవితం అలానే గడుస్తూ ఉంటుంది. ఉన్న సేవ, ఎవరు ఏ సేవ చెప్పినా చేయటం. ఆహార నియమం ఉంటుందా ప్రభుజీ మీకు? ఆహార నియమం సాత్వికమైన ఆహారం స్వీకరించటం, తీసుకుంటారు. రోజుకి 2 సార్లు. మళ్ళీ మధ్య మధ్యలో తినటాలు అలాంటివి ఉండవు. అది కూడా భగవత్ ప్రసాదం, స్వామికి నివేదన చేసింది మాత్రమే. అన్నం అది కూడా అన్నం తింటారా ప్రభుజీ? రైస్ ఉంటుందా అసలు మీ ఆహారంలో? రైస్ ఉంటుంది. ఏదైతే వైదికమైన ఆహారం ఉందో అదే ఉంటుంది. అన్నం, పప్పు, కూర, చారు, చపాతి చపాతి, రోటీస్ ఇవి. అంతే. చాలా